వెల్కమ్ టు వ్యూవర్స్. దేశ ప్రధాని మోదీ గారు తరచూ పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఈయన పవన్ గారి తుఫాను అని ఎందుకంటాడు అనేది చాలామందికి అంతుచిక్కని ప్రశ్న. ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఎక్కడా గెలిచిన ఆ వ్యక్తిని 2014లోనే ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు పరిచయం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రతి పనిలో, ప్రతి కదలికలో, ప్రతి ఆలోచనలో, ప్రతి విషయంలో కూడా ఆయన దేశ ప్రధాని మోదీ గారు అంటే ఆయనకి ఒక గురువులాగా, ఒక మార్గదర్శిలాగా. ఆ రోజున మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అని చెప్పి గుజరాత్ వెళ్ళి అన్కండిషనల్గా సపోర్ట్ చేసి ఆయనతో పాటు హెలికాప్టర్లో ప్రచారానికి పాల్గొన్నాడు. అటు ఏపీలో, తెలంగాణలో పలు సభల్లో, ముఖ్యంగా ఎల్బీ స్టేడియంలో అక్కడున్న లక్షలాది మంది జనాన్ని చూసి ఆ రోజే ఇంత ప్రజాదరణ ఏంటి పవన్కి, ఒక సినిమా నటుడికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ గారు చూశారు. కాబట్టి మిత్రపక్షాలన్నీ కూడా ఆ 26 పార్టీలు ఎన్డీఏలో మిత్రపక్షాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక పార్టీ జనసేన ఆయన వెనక ఉన్నాడు. ఆ రోజున అంటే మోదీ గారి వెనక. ఈరోజు అధికారంలో రావడానికి, మూడోసారి ప్రధానమంత్రి అవడానికి కూడా కారణమైన వ్యక్తి ఆ రోజే అతను చిత్తశుద్ధిని చూశాడు. పార్లమెంట్లో గెలిచిన తర్వాత ఈ యొక్క మిత్రపక్షాల మీటింగ్లో ఈయన పవన్ కాదు తుఫాను అన్నాడంటే ఒక తెలుగు వాళ్ళగా మనం అందరం గర్వపడాలి. మరి ఆయన అధికారం రాకముందే దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రజలకి సేవ చేశాడు. తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బుల్ని, తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి కోట్లాది రూపాయలు రైతులకు ఇచ్చాడు, పేదవాళ్ళకి ఇచ్చాడు, అందులకి ఇచ్చాడు. తెలంగాణలో అయితే కొన్ని ట్రైబల్ విలేజెస్లో వాటర్ లేకపోతే అక్కడ నీటి సదుపాయం కల్పించాడు, బోర్లు వేయించాడు. విద్యార్థులకు ఒక మార్గదర్శి అయ్యాడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ఒక ఉద్యమ స్ఫూర్తిని, వాళ్ళ పోరాట స్ఫూర్తిని, వాళ్ళ రాజకీయాలు వస్తే బాగుంటుందని ఆకాంక్షని తెలియజేశాడు. దశాబ్దం పాటు తన వైపు తిరిగిన వ్యక్తుల్ని, వాళ్ళకి మంచి పదవులు ఇచ్చాడు. ఈరోజు పార్టీని వైభవంలోకి తీసుకొచ్చాడు. 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చాడు. నేను ఎందుకు కిరణ్ టీవీలో ఈ సందర్భంగా చెప్తున్నానంటే, గత 3 సంవత్సరాల నుంచి కిరణ్ నేను ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఆయన చిత్తశుద్ధిని, ఒక నాయకుడికి ఎదిగిన తీరుని, పవన్ కళ్యాణ్ గారు ఒక ఎందుకు ఇలా స్టెప్ తీసుకున్నాడు, దేశంలో ఎందుకు మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్గా అవతారం ఎత్తుతాడు అనేది ఎవరు చెప్పనప్పుడే, ఈ ఫ్రంట్ లైన్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఎవరు చెప్పనప్పుడే మేము చెప్పాం. ఎందుకంటే ఆయనలో ఒక విజన్ ఉంది, ఒక విజనరీ లీడర్, ఒక కార్యదర్శకుడు. అంటే ఏదైనా పని పట్టుకుంటే వదలడు, పని అయ్యేదాకా తన అంతు చూస్తాడు. ఎందుకంటే తనని, తన కుటుంబాన్ని, తన భార్యని, బిడ్డల్ని అనేక రకాలుగా అవహేళన చేసిన, అవమానించిన, ఎక్కడా అధైర్యపడలా. రాజకీయాల్లో వస్తే ఇవన్నీ మామూలు అనుకున్నాడు. కాలము నిర్ణయిస్తున్నట్టు రాజకీయాలు వంట పట్టించుకున్నాడు. జగన్ నిన్ను అధపాతన తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి 10 సంవత్సరాలు రాజకీయం చేద్దాం అనుకున్న పార్టీని 11 సీట్లకు పరిమితం చేశాడు. 8 జిల్లాల్లో 0కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా అయితే వైసీపీని 0కే పరిమితం చేశాడు. ఇది రాజకీయం అంటే. ఆయనకి ముందే తెలుసా అంటే తెలుసనేది కాదు, ఆయనలో కసి, ఆ బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఏదైనా ఉందో, ఈరోజు దేశంలో మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్గా ఆయన ముందుకెళ్ళాడు. మనసున్న మహారాజుగా ప్రజలందరూ మెచ్చుకుంటున్నారంటే ఈ డ్రాస్టిక్ చేంజ్. ఆ రోజు 2008 కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ నుంచి 2009-10 ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి యువరాజ్యం అధ్యక్షుడిగా, ఆ తర్వాత తన అన్నగారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం మెర్జి చేసినప్పుడు తనకు ఇష్టం లేక జనసేన పార్టీ అనేది పురుడు పోసుకుంది. అప్పటి నుంచి ఈరోజు పార్టీకి సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఈరోజు పార్టీని తీసుకొచ్చిన తీరు నేటి జనరేషన్కి ఆయన ఒక మార్గదర్శి. ఇప్పుడు కొత్త హీరోలు వస్తున్నా, కొత్త నటులు వస్తున్నా రాజకీయాల్లోకి సక్సెస్ కాలేకపోతున్నారు. పవన్ లాంటి వాళ్ళు ఒక్కళ్ళే సక్సెస్ అవుతున్నారు. ఎందుకు అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలా. ఎక్కడ కూడా అధైర్యం అనేది ఆయనలో లేదు, పోరాట స్ఫూర్తే. ఎప్పుడు నేను చెప్తా ఉంటా, ఆయనలో ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఇవన్నీ కలిస్తేనే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక స్థితప్రజ్ఞుడు అని చెప్తా ఉంటాం. నేటి తరం రాజకీయాలకి ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్తా ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు తరచూ చెప్తున్నాం, చాలామంది ఎందుకు అంత పవర్ని పొగుడతారు అనుకుంటారు. కానీ మనం చరిత్రలో చదివే పాఠ్యాంశాల్లో, పుస్తకాల్లో చాలామందిని చూస్తుంటాం. స్టీఫెన్ హాకింగ్స్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. అంగవైకల్యాన్ని అవహేళన చేసిన స్టీఫెన్ హాకింగ్స్ కంటే మనం గొప్పవాళ్ళం కాదు. అదేవిధంగా కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ కన్యాకుమారిలో పేపర్లు అమ్మిన
ఈ దేశానికి రాష్ట్రపతిగా పేరు ప్రతిష్టలు సాధించిన అబ్దుల్ కలాం గారి కంటే మనం గొప్పవాళ్ళం కాదు. జాతీయ అహంకారాన్ని ఎదురొడ్డి ఓడిన నెల్సన్ మండేలా కంటే మనం గొప్పవాళ్ళం కాదు. అదేవిధంగా 23 సంవత్సరాల వయసులో ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ కంటే మనం గొప్పవాళ్ళం కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే -°C లడక్, లేహ్, మనాలిలో బార్డర్లో ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆ మంచులో ప్రాణాలు అరచేతులు పట్టుకుని చనిపోతామని తెలిసిన రక్తం గడ్డగట్టే పరిస్థితిలో మన దేశం కోసం పనిచేస్తున్న సైనికుల కంటే మనం గొప్పవాళ్ళం కాదు. అటువంటి గొప్ప దేశంలో 145 కోట్ల జనాభాలో మనం పుట్టాం, ఇప్పుడు జీవిస్తున్నాం. ఈ అందరి లక్షణాలు ఉనికి పుచ్చుకున్నవాడే పవన్ కళ్యాణ్. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు ఈ విధంగా 100 కోట్ల మంది హిందువులకు హిందూ సనాతన సంప్రదాయం అన్న లడ్డు కల్తీ అయిందని ఈరోజు నేషనల్ మీడియాలో చూపిస్తున్న అర్నబ్ గోస్వామి మొత్తం ఈరోజు ఆయనతో పాటు ఇండియా టుడేలో నేషనల్ ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా చెప్తుంటే, ఆ రోజు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకున్న ఏకైక వ్యక్తి మునగాడు. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు ఉన్న ఎవరు చేయలేని సాహసం చేసి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుని కాలినడకన వెళ్ళి ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పూసిన వ్యక్తి, తన బిడ్డని డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన వ్యక్తి. అది లక్షణం అంటే. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు. నా సోదరులు సోదరిమణులు 100 కోట్ల మంది హిందువుకి ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను చూస్తా ఊరుకోను. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నాడు, అది కూడా త్వరలో కార్యరూపం తాలుస్తుంది. ఎక్కడో మురుగుని సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వెళ్తాడు. కేరళ వారు పిలుస్తారు, సిక్కులు పిలుస్తారు. ఇందుగలడు అందు లేదని ఎందెందు వెతికిన ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆయనే ఈరోజు పేరు మారుమోగిపోతుందంటే ఆయనలో ఉన్న కమిట్మెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉంటానంటే, నిన్నగాక మొన్న పసిపిల్లల నెల్లూరులో స్కూల్కి వెళ్ళటానికి బురదమయమైన రోడ్లో మేము స్కూల్కి చదువుకోలేకపోతున్నామండి, మీరైతే మా సమస్య పరిష్కరించగలరు ప్లీజ్ డిప్యూటీ సీఎం గారు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే 86 లక్షలు శాంక్షన్ చేయించి 24 అవర్స్లో రోడ్ వేయించాడు. ఒకవైపు అడవి తల్లి బాట కావచ్చు, లేకపోతే మన్యంలో స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అయినా కానీ వాళ్ళకి రోడ్లు లేకపోతే గర్భిణీ స్త్రీలు కూడా అక్కడ మోసుకొని తీసుకెళ్లే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకి రోడ్లు వేయించాడు 100 కోట్లు ఖర్చు పెట్టి. ఎక్కడ సమస్య ఉంటే నేను ఉన్నాను అనుకున్నాను. అందులో క్రీడాకారులు ప్రపంచ కప్ను సాధిస్తే వాళ్ళలో ఒక బిడ్డ అడిగినప్పుడు వాళ్ళ ఊరికి రోడ్డు వేయించాడు. దాంతోపాటు 80 లక్షల రూపాయలు సొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అన్ని రకాల రాష్ట్రాల క్రీడాకారులకు అందులో ఉన్నారు. దాంట్లో కంటి చూపు అన్నీ ఉంటేనే మనం ఏం సాధించలేకపోతున్నాం. కంటి చూపు కూడా సరిగ్గా లేని వాళ్ళు ఈ దేశాన్ని ప్రపంచ కప్ సాధించి పెడితే వాళ్ళతో పాటు మన కుటుంబం అన్నట్టు చేతులు అందించాడు. కాబట్టి ఇప్పటి వరకు ఆయన దాన ధర్మాలు చేసింది 150 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇటువంటి వ్యక్తులు మనం ఎక్కడైనా చూసామా? 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాడు. 400 గ్రామాలకి 400 లక్షలు 4 కోట్లు ఇచ్చాడు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తేడా లేకుండా ఎక్కడ సమస్య ఉంటే నా వంతు నేను చేయాలని ఆ తలంపు ఏదైతే ఉందో మనం నేటి తరం జనరేషన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కనే చూస్తున్నాం. కాబట్టి అభినవ కర్ణుడుగా మనం పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు. రామాయణ మహాభారతంలో కర్ణుడి యొక్క గొప్పతనం, తనకున్నదంతా దాన ధర్మాలు చేసే వ్యక్తి, ఆయన ప్రతిష్టత, ఆయన పేరు మనం చూసాం. మనం ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ గారిని నేటి తరం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే, మనం 10 కోట్లు ఖర్చు పెట్టాం, 100 కోట్లు ఎలా సంపాదించాలనుకుంటాం. ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, కంపెనీలు, వ్యాపారాలు, 1000 కోట్లు డిక్లరేషన్లు మనం చూస్తాం. నివ్వెరపోయేట్టు ఆస్తులు ఈ 5 సంవత్సరాల నుంచి నెక్స్ట్ ఎలక్షన్ అయ్యేదాకా. కానీ ఆయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయంటే ఉన్న ఆస్తులే పేద ప్రజలకు పంచే తత్వం. కాబట్టి కిరణ్ టీవీ సాక్షిగా ఎందుకు మేము చెప్తున్నామంటే, ఆయనలో ఉన్న దూరదృష్టి, ఆయనలో ఉన్న కమిట్మెంట్. మనం చూడని తెర వెరుగైన డొక్కా సీతమ్మని ప్రపంచానికి తెలియజేసి మధ్యాహ్న భోజన పథకం ఆమె పేరు పెట్టించాడు. అల్లూరి సీతారామరాజుని, ఒక భగత్ సింగ్ని, ఒక చెగువేరని, మనం మర్చిపోయిన టంగుటూరి వీరేశలింగం పంతులు గారిని, ఒక పొట్టి శ్రీరాములు గారిని, ఇటువంటి వ్యక్తులు త్యాగదనుల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అది నేటి తరం నేర్చుకోవాల్సింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన నెక్స్ట్ జనరేషన్కి పాఠ్యపుస్తకాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవలు, గ్రామీణాభివృద్ధికి ఆయన చేసుకున్న మార్గాలు, ఎక్కడో 25వ స్థానంలో ఉన్న ఇప్పుడు నెంబర్ 1గా అక్షరక్రమంలో ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది, కానీ అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉంది. అటువంటిది ఈరోజు గ్రామీణాభివృద్ధిలో ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చాడంటే ఆయనకున్న చిత్తశుద్ధి, ఆయనకున్న డెడికేషను, ఆయనకున్న డిటర్మినేషను, ఆయనకున్న కమిట్మెంటే అని మనం చెప్పవచ్చు. కాబట్టి చాలామంది మేధావులు, విఘ్నులు పుట్టుక మరణం, మనం ఏమి పుట్టినప్పుడు ఏమి తీసుకురాలా, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళలేము.
ఈ రెండింటి మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. కాబట్టి నేటి తరాల జనరేషన్కి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మార్గదర్శి. ఒక దైవాం సంబుతుడు అంటాడా, దైవ బలం ఉందా అని అంటారా, ఎందుకు ఇలా చేయగలుగుతున్నాడంటే అది దేవుడే అలా చేపించుకుంటున్నాడు ఆయన చేత అని అనిపించుకోవచ్చు. కాబట్టి నేటి తరం రాజకీయాల్లో రావాలనుకునే వాళ్ళు, సేవ చేయాలనే ఆ దృఢ సంకల్పం ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని మనం కోరుకుందాం.